పార్లమెంట్ సభ్యులు మావుంటి శ్రీనివాసరెడ్డిపై అసత్యారోపణలు చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అంతేకాక ఇటువంటి ఆరోపణలు చేసిన అన్నా రాంబాబు ఆయన చేసిన అవినీతి పనులు కమిషన్ తీసుకోవడం వల్ల ఆయనకు సీట్ రాలేదని మావంటి అభిమానులు అన్నారు. ఒంగోలులోని ఏ గ్రాండ్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాగుంటి అభిమానులు తాతా ప్రసాద్, బెల్లం సత్యం, కంచర్ల ప్రసాద్, తాతా బద్రీనాథ్, రంగసాయి, ఆత్మకూరు బ్రహ్మయ్య, గొర్రపాటి శ్రీను, వాసుదేవరెడ్డి తదితరులు బాగున్నారు. వయసు కాకుండా ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది. గత ఎలక్షన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవట్లా, నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా, నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ దగ్గర ఉన్న లోపం ఏంది అది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అనవసరంగా మా కుటుంబాన్ని నువ్వు బురద తల్లి నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నాకు అనవసరంగా సీటు బాగాలేదు, ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు బాగుంటారు, ఇది కాక మాగుంట కాక ఒంగోలు జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు. ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. రాంబాబు గారు ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ముందు మీ సంగతి చూసుకోండి. జిల్లాలో మీరు ఆయన మాగుండి ఎక్కడుండో ఓడియటానికంటే మీరు ఏమన్నా గాలులు దొడుకున్నావు ఆయన అభిమానులుగా, నువ్వు ఒక్కడేనా ఉంది ఓడియటానికి? నిన్ను ఓడిరా, నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడిరా జనం ఏడా అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి, పార్టీ అధిష్టానం కావాలి అంటే నిన్నదాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనో కరెక్టా, నీకు మటుకు జనం ఓటేయాలా, నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మాకు ఓడియాలా, ఇది ఎంత మటుకు కరెక్టు? మీరు దయచేసి అర్థం చేసుకోండి. రాంబాబు గారు గౌరవనీయులు, మీకు ఎంతో మంచి పేరు ఉంది, మీకు కూడా ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా ఎన్నిక తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కంచర్ల ప్రసాద్ నేను చూసి చదివేది కాదు కానీ అంతే. ముందుగా ఈనాటి పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరియు మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి కారణం వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరందరూ చూశారు. సౌమ్యుడు, గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్లో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా 2014, 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఉండే ఏరియాలో అంటే ఉదయగిరి, కావిలి, అదేవిధంగా కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, సంతనూతలపాడు ఈ కాన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సుపరిచితులు, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో సుపరిచితులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి పెద్దలు, గౌరవనీయులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం, అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. మేమేదో రాంబాబు గారిని విమర్శించాలనో లేకపోతే ఇదే చేయాలనో అని మేమేది ఈ ప్రెస్ మీట్ పత్రికాపరంగా మేము చేయట్లా. కానీ మీ అందరికీ తెలిసిందే మాగుంట కుటుంబం గురించి. ఈ జిల్లాలో వారు ఎంత సౌమ్యులు, ఎవరిని కూడా ఎటువంటి ఇంతవరకు 34 ఏళ్ళ చరిత్రలో మాగుంట కుటుంబం ఎవరిని వ్యక్తిగత దూషణకు పాల్పడింది లేదు. అట్లాంటి వ్యక్తి మీద నిన్న సోదరులు, గౌరవనీయులు, పెద్దలు
గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం ఎక్కడ నిలబడినా నేను వ్యక్తిగతంగా తీసుకొని వారిని ఓడిస్తాను అనే ఒక మాట అనడం ఇది ఇంటి సమస్య. మన ఇంటి సమస్యని అధిష్టానం దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి, కానీ పత్రికాముఖంగా చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అందరూ వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులం. ఇంకా రెండోది, 34 సంవత్సరాలు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మాగుంట కుటుంబం ఏమి చేసింది అనే దానికి 1991లో సుబ్రహ్మణ్య గారు రాగానే ఈ జిల్లాలో ఆయన మొదటగా చూసింది విద్యార్థులు ఎంతోమంది విద్య కోసం ఇబ్బంది పడుతుంటే ఆ రోజున 21 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా కనిగిరి పశ్చిమ ప్రాంతం, కనిగిరి ఆ ఏరియాలో ఫ్లోరిన్ ప్రాంతం అయితే అప్పుడు తన సొంత నిధులతోటి ఈ రోజుకి కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది మనం చూస్తున్నాం. అంతేకాదు రకరకాల డెవలప్మెంట్స్. ఇప్పుడు సహజంగా ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందండి? ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి చేస్తేనే ఒక అభివృద్ధిగా మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. 91 నుంచి సుబ్రహ్మణ్య గారు కానివ్వండి, ఆనాడు తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అందరి ఎమ్మెల్యేలని కలుపుకునే మనస్తత్వం తప్పితే ఎప్పుడు నాకు డివైడ్ అండ్ పాలసీ కానీ అదేవిధంగా వర్గాల్ని చారదీయటం కానీ నచ్చని వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా వర్గాలను చారదీస్తా అంటే ఒప్పుకునే మా వ్యక్తి కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, ఎవరైనా తన దగ్గర తిరిగే వాళ్ళ మీద కానీ ఎవరి దగ్గరైనా వచ్చి ఆయనకి సహజంగా పలానా ఇట్లా చేశాడు అన్నా కూడా ఆయన వినే రకం కాదు. మీకేం కావాలి, మీ సమస్య ఏంది అని సానుకూలంగా అయిన దాని తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్న పవరు అందరికీ. ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యులకి ఉన్న ప్రాముఖ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక జననాయకుడిగా శాసనసభ్యులనే అందరూ చూస్తుంటారు. ఎక్కడైనా కూడా మన అధికారం ఏదైనా మన గ్రూప్ ఏదైనా చేయాలన్నా కూడా ఏ డెవలప్మెంట్లో కూడా శాసనసభ్యులు ఆ అభివృద్ధి ప్రదాతలు ముందుంటారు. వారికి తోడ్పాటుగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకొని దానికి అనుసంధానంగా వెళ్తుంటారు. అంటే అభివృద్ధికి హోంప్రదం చేసే ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ శాసనసభ్యులు ముందుండి వీరందరికీ ఏ సమస్య ఇది ఉందన్నా ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడాల్సినవి స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడటం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రస్తావించడం, తదనుగుణంగా అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ గతంలో శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ ఈ రోజున తూర్పు కమ్మపాలెం సైడు ఫ్లైఓవర్ మీరు అందరూ చూసే ఉంటారు. సుమారు 500 కోట్లతోటి ఆ రోజున బైపాస్ని తేవటంలో నిర్మించడం జరిగింది. కేవలం 2012లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అందరినీ ఇక్కడి నుంచి వాస్తవానికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్డు ఇదైతే ఎంతోమంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ని మనకి తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, తన సొంత నిధులతోటి ఈ రోజున పార్లమెంటు ఏరియాలన్నింటిలో కూడా తన సొంత నిధులతోటి అన్ని రకాలుగా కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్ చూడండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యులకి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ పవర్స్లో తనకు చేతనైనంతగా అభివృద్ధి చెందడంలో ప్రతి ఎమ్మెల్యేకి సహకరిస్తూ నేనున్నానంటూ తన ఎంపీ ఫండ్స్ కూడా తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఎవరడిగినా వేయకుండా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో వారికి ఆ ఫండ్స్ ఇచ్చి తదనుగుణంగా తన యొక్క తోడ్పాటుని అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, స్పందన హాల్ విషయంలో కానివ్వండి, పోలీస్ గెస్ట్ హౌస్. ఎందుకంటే
మనం చెప్పుకునేవన్నీ కూడా అన్నీ ముఖ్యమైనవి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. కలెక్టరేట్ పరంగా ఈ రోజున ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుందంటే ఆ స్పందన వల్లనే జరుగుతుంది. అదంతా ఆయనకుండే లిమిటెడ్ పవర్స్ తోటి ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటారా, అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే. ఈయన 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2014లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. అంటే పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఈ 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి కానివ్వండి, ఆయనకుండే లిమిట్స్, ఆ నిధులను బట్టి ఆ నిధుల్ని చేయటం, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చి సహకరించటం, అదేవిధంగా తన యొక్క ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన నోటీస్కి వచ్చినవి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. మీరందరూ చూడండి, ఈ రాష్ట్రంలో అంటే నేను ఎవరిని ఇంకొకళ్ళు అంటలేదు, ఆయనకి ప్రజలంటే అభిమానం. వారానికి ఒకసారి ఏ పార్లమెంటు సభ్యులు తిరగనన్ని రోజులు కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే ఉండి వచ్చారు. ఏ యొక్క ఎమ్మెల్యే పిలిచినా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతాడు, ఏ ప్రోగ్రామ్కైనా. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదన్నా మనం నియోజకవర్గానికి పోవాలంటే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు కలిసి వెళ్తే ఒక యూనిటీ, ఒక ఐక్యత ఉంటుందనే ఒక ఉద్దేశంతో సొంతగా ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా శాసనసభ్యులు తెలియపరిచిన తర్వాతే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్స్ని జరుపుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ తెలిసిందే, షాదీఖానా విషయంలో కానివ్వండి, మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన ఫండ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొండేపి రింగ్ రోడ్ తన సొంత నిధులతో ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఫ్లోరైడ్ బాధితులకు కానివ్వండి, వాటర్ స్కీమ్స్ వీటి విషయంలో కానివ్వండి, టొబాకో రైతులు వారికి ఉన్న సమస్యల్ని ఇప్పుడు పార్లమెంటు సభ్యులు తన యొక్క పరిమితిని తన వ్యక్తిగతంగా మాగుంట ఫ్యామిలీ, ఆనాడు సుబ్రహ్మరెడ్డి గారు కానివ్వండి, పార్వతమ్మ గారు కానివ్వండి, ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మన యువ నాయకులు ఫ్యామిలీ అందరి శాసనసభ్యుల తోడ్పాటుతోటి ఈ జిల్లాలో తనకున్న పరిమితిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్లో వ్యక్తిగతంగా మాగుంట కుటుంబాన్ని వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం, ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో, ఎందుకు ఏ స్వలాభంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య. మనం అధికారంలో ఏదైనా ఈయనేమో సొంతగా గెద్దలూరికి పోయి నేను అది చేస్తాను గ్రూపులు కట్టింది ఏం లేదు. ఆ విషయంలో మీ అందరికీ తెలిసిందే. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం గెద్దలూరు డివిజన్లో పర్యటించినప్పుడు, ఒక దేవస్థాన ప్రమాణ స్వీకారోత్సవానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది, మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే శాసనసభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ
రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులివెంకటరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నా రాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం. అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం తీసుకెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, పార్వతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరిమేద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న శాసనసభ్యులు పెద్దలు అన్నా రాంబాబు గారు గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు, వారు ఎంపీగా గత 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడా కూడా కాన్ఫరెన్స్కి వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎవరు వెళ్ళినా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది, రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించే విధంగా నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను, ప్రచారం చేస్తాను అనేది ఇది దుర్మార్గ చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా, అదేవిధంగా మాగుంట గారి మీద అభిమానంతో మేము చెప్పేది మీరు తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటామని. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలని 1991లో నాటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అడుగుపెట్టినటువంటి మాగుంట కుటుంబ పెద్ద మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఆశీస్సులతో వారి తదనంతరం జిల్లాలో రాజకీయ పట్టు కోసం కొంచెం అవకాశం వచ్చినా రహదారులాడే ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఆధిపత్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి
కానిటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద ఈరోజు మనం కొన్ని విమర్శలు ఎదుర్కోవడం బాధాకరమైన విషయం. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశంలో ముఖ్యాంశమైనటువంటి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారి విలేకరుల సమావేశంలో వారు వ్యక్తం చేసిన విధంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు చూసిన సందర్భం గత 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా తీసుకున్న మహోన్నత వ్యక్తులు మాగుంట కుటుంబ సభ్యులు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 30 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం లేని సందర్భంలో కాలేజీల ద్వారా విద్యాసంస్థలు స్థాపించడంలో అయితేనేమి, గ్రామాలకి దూరంగా ఉండే ప్రాంతాల్లో రోడ్లు లేని ప్రాంతాల్లో మంచినీటి వసతి వారి సొంత నిధులతో ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి మంచినీటి సేవా కార్యక్రమాన్ని ఈ జిల్లా ప్రజలు ఏనాటికి మర్చిపోలేరు. ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాంబాబు గారు, మీరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారితోటి ఎటువంటి ప్రేమ వాత్సల్యం చూపిస్తా గిద్దలూరులో ఈరోజు వయసు సోదరులనే కాకుండా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వారి మద్దతులతో మీరు ఏ రకంగా అయితే 80,000 మెజార్టీతో ఈ జిల్లాలో మంచి నాయకుడిగా ఎలా పిలువబడ్డారో దానికి 10 రెట్ల సమయాన్ని వాళ్ళ సొంత నిధులని మన మాగుంట కుటుంబం చేత మన జిల్లా ప్రజలు ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందో అదే రకంగా స్థానిక శాసనసభ్యులని ముందు పెట్టి మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా నేను ప్రథమ తాంబూలంలో ఉండాలి, నేను ప్రథమంగా మధ్య కుర్చీలో ఉండి నా పక్కన స్థానిక శాసనసభ్యులు ఉండాలనే ఆలోచన విధానాన్ని పక్కన నెట్టేసి రాష్ట్రంలో ఎక్కడా చూడని విధంగా స్థానిక శాసనసభ్యులకే ప్రథమ తాంబూలం ప్రథమ కుర్చీని వేసి వాళ్ళ ద్వారా సమాజానికి ఏ రకంగా మనం అభివృద్ధి పొందాలో, గ్రామాలని పట్టణాలని మనం ప్రభుత్వపరంగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలని మనం నిర్వహించుకోవాలనే దాంట్లో ఒక ప్రత్యేకమైన తరహా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిర్వహించారనే దాంట్లో అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో కూడా మునుపటికంటే డబుల్ మెజారిటీతో మాగుంట కుటుంబం ఈ ప్రకాశం జిల్లా వాసులు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏ రకంగా అయితే ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ఒంగోలు ప్రజానీకం కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి 6 శాసనసభ నియోజకవర్గాల్లో కానివ్వండి, ప్రత్యేకంగా మనకి పార్టీల రహితంగా ఓటు ఎవరికన్నా వేస్తారయ్యా అంటే ఓన్లీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట కుటుంబానికే అర్హత ఉందని మరోసారి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా, మీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా పొందాల్సిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే మాగుంట ద్వారా జరగాల్సిన ఏదైనా ఆగి ఉంటే మీరు అసందర్భంగా మాట్లాడినటువంటి మీ పత్రికా విలేకరుల సమావేశంలో జరిగినటువంటి సంభాషణని మీరు విరమించుకోవాలని కోరుకుంటా. మరోసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇంటి వాకిలు ఎప్పుడు తెరిచే ఉన్నది. స్థానిక సమస్యల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైనా నిధులని సేకరించే విషయంలో కానివ్వండి, దీన్ని మీరు ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకి. ఏదన్నా మీరు గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదన్నా మన పేపర్ వర్క్ ఏదైనా జరిగి ఉంటే వారి ద్వారా మనం ఏదైనా సాధించుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు మరోసారి బాగుంటుంది స్వయంగా మీరు మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఏదైనా ఉంటే మీరు తద్వారా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో ముందుండి వారికి మీకు గౌరవప్రదమైన స్థానాన్ని పొందవలసిన కోరుకుంటా సెలవు తీసుకుంటాం. అన్నా రాంబాబు గారు మన ఎంపీ గారిని విమర్శించడం అనేది ఆయనకి ఏమి ఇబ్బంది పెట్టిండు, ఎటువంటి ఇబ్బంది పెట్టాడు అని అసలు ఆయనకి విఘ్నత ఉందా విఘ్నత లేదా అనేది అర్థం కావటం లేదు. మాగుంట అంటే అభివృద్ధికి శ్రీరామ. ఎందుకంటే మాగుంట అనేది ఎప్పుడు అందరి కోసం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టాడు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి పెట్టి ఒక సీమకు కూడా హాని పెట్టిన వ్యక్తి ఈరోజు నాకు ఇబ్బంది పెట్టాడు అన్నాడు. నువ్వు చేసుకున్న పనులు నీ కాన్స్టిట్యున్సీలో 80,000 మెజార్టీతో ఇస్తే నువ్వు చేసుకోవడం చేతగాక
నిన్ను టికెట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని నన్ను ఇబ్బందులు పెట్టాడు అనటం చాలా విడ్డూరం ఉంది. దీని మీద తక్షణమైన, ఎందుకంటే ఈరోజు ఈ జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీ 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎవరైనా బాగాలేదు అంటే తలుపు తెరిచి నేనున్నాను అనే ఫ్యామిలీని నిన్నే కాదు ఎవరిని ఇబ్బంది పెట్ట ఒక ఎంపీగా ఉండి 7 నియోజకవర్గాల్లో కూడా ఏ ఎమ్మెల్యే కూడా కనీసం కొద్ది కూడా హాని చేయటం అనేది తెలియదు. కనీసం తన సొంత మనుషులు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ ఎమ్మెల్యేలకే అవకాశాలు ఇచ్చాడే కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది చేయనప్పుడు నేను ఇబ్బంది పెట్టాడు అంట మటుకు చాలా విడ్డూరం ఉంది. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలా, ఎందుకంటే మాగుంట అభిమానులు మటుకు దీన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగనే హెచ్చరిస్తున్నాం కూడా. ముఖ్యంగా గత ఈ వారం రోజుల నుంచి చూస్తే మన ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు గారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయటం మేము మీడియా ద్వారా చూసి ఉన్నాం. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఈరోజు ఈ పత్రికా సమావేశంలో, ఈ మీడియా సమావేశంలో ఖండించడానికి మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అన్న రాంబాబు గారు మాట్లాడుతూ మాగుంట కుటుంబం మీద నేను ప్రచారం చేయడానికి, వాళ్ళ మీద చెడుగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఈ జిల్లాలో ఎక్కడైనా తిరుగుతాను, అందరికీ తెలియపరుస్తానని ఆయన అనటం మేము మీడియాలో చూసాం. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఇంకో మాట ఏమన్నారంటే సామాజిక వర్గాల పరిస్థితి ఎత్తి ఒక సామాజిక వర్గం వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు అని అనటం కూడా జరిగింది. 80,000 చిల్లరతో పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచావంటే నువ్వు ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనేటటువంటి అత్యుత్సాహంతో అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు నీకు ఓట్లు వేస్తేనే నీకు 83,000 మెజారిటీతో నువ్వు గెలవగలిగావు. దాంట్లో నువ్వు విమర్శించే సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరూ నీకేస్తేనే నీకు 83,000 వచ్చినాయి అనేది నువ్వు గుర్తించాలి. ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గం అంటే ఎవరు పోటీ చేసినా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి కానీ, సర్పంచ్ కానీ, ఎక్కడ ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరైనా సరే అన్ని సామాజిక వర్గాలు సహకరిస్తేనే, పార్టీ సహాయ సహకారాలు ఉంటేనే మనం గెలిచి పార్టీకి సంబంధించి ఎంపీటీసీలు, సర్పంచులు ఏదైనా మనం కాగలుగుతాం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రజలకు చేయగలుగుతాం. అది ఫస్ట్ నువ్వు గమనించాలి. నువ్వు అవన్నీ పార్టీ యొక్క ఆస్కారం, సహాయ సహకారం లేకుండానే నువ్వు గెలిచావా? 83,000 మెజార్టీ నీకు పార్టీ పరంగా కాకుండా నిన్ను వ్యక్తిగతంగా చూసాను వేసారా? నువ్వు ఈరోజు ప్రభుత్వం నిన్ను జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మెప్పించలేకపోయావు. నీకు ఆ రోజు పిలిచి పార్టీలో ఉన్న సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే అయ్యే విధంగా పార్టీ సహాయ సహకారాలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రోత్సాహం ఇచ్చి, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా నీకు ప్రోత్సహించి నిన్ను వెన్నింటి ఉంటేనే నువ్వు ఈరోజు విజయం సాధించి ఇప్పుడు దాకా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగలిగావు. కానీ నువ్వు ఈరోజు సీటు ఇవ్వట్లేదని చెప్పి పత్రికా ప్రకటనగా వస్తూ ఉంది ఆయనకి ఎమ్మెల్యే సీటు. ఆ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదన్నటువంటి అక్కస్తోటి ఈరోజు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాలు అయిపోయి దగ్గరలోకి వచ్చినాక ఈ విషయాన్ని నువ్వు గతం నుంచి ఫస్ట్ సంవత్సరం నుంచే చెప్పచ్చుగా. నీకు అంత ఇబ్బంది ఉంటే నువ్వు ముఖ్యమంత్రి గారికి తెలియపరచుకోవచ్చు కదా. ఈరోజు పత్రికాముఖంగా రాజకీయాలు అంటేనే రకరకాల సమస్యలు ఉంటాయి. టికెట్ అడగడంలో తప్పు లేదు, ఎవరైనా అడగచ్చు. కానీ పార్టీ అందరికీ ఇవ్వలేదు కాబట్టి ఎవరికి ఒకళ్ళకి ఇస్తారు. రాసిపడటంలో తప్పు లేదు, టికెట్ అడగటంలో తప్పు లేదు. కానీ నువ్వు సామాజిక వర్గాలు వేరెత్తి మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. నీకు గౌరవించి నువ్వు ఒక మాట ఏమన్నావంటే జగన్మోహన్ రెడ్డి గారిని సారీ అడుగుతూ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. సారీ జగనన్న, నేను పార్టీకి కార్యకర్తగా పనిచేస్తాను నాకు అని చెప్పేసి నువ్వు అనడం జరిగింది. నువ్వు అంత సారీ చెప్పాల్సినంత పనే ఉంది. నీకు 83,000 మెజార్టీతో నేను ఎమ్మెల్యే చేస్తే అందరినీ ప్రజలను మెప్పించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు పొందే విధంగా నువ్వు పని చేయలేకపోయావు కాబట్టి నీకు ఈరోజు పార్టీ టికెట్ తిరస్కరించింది. అది ఫస్ట్ గమనించుకోవాలి. అంతేగాని సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఏకదాటిగా పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు ఎవరైనా గెలవగలుగుతాం. పోతే ముఖ్యంగా మాగుంట కుటుంబం మీద నువ్వు విమర్శించేటటువంటి స్థాయి మీకు లేదు. ఎందుకంటే వాళ్ళు 1991లో ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుని సంపాదించుకొని ఎన్నో వేల కుటుంబాలకి భిక్ష పెట్టినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. భగవంతుడు వాళ్ళకి అలాంటి ఆశీస్సులు ఇచ్చాడు. వాళ్ళు ఎంతోమంది పేదలని దగ్గర తీసి ఎన్నో కుటుంబాలు ఈరోజు మాగుంట ఫ్యామిలీ తరఫున 100,000 కుటుంబాలు బతుకుతున్నాయి. ఎందుకంటే ఆ విషయం మాకు కూడా తెలుసు. నేను కూడా 1992లో నుంచి 2002 వరకు మాగుంట కాలేజీలో పనిచేసినటువంటి వ్యక్తిని.
మాకు తెలుసు ఆ రోజు మాగుంట కాలేజీలో ఉద్యోగం కావాలంటే భారీ రికమెండేషన్లతోటి ఎగబడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మాగుంట ఎంపీ మాగుంట కుటుంబం ఒంగోలులో కాలు పెట్టిన రోజు. అలాంటి పరిస్థితి వాళ్ళు ఎవరికి అపకారం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఆ కుటుంబం కానీ ఎవరికి అపకారం చేయరు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబం. ఎప్పుడు కూడా మాగుంట అంటే ఒక బ్రాండ్గా ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు స్టేట్ వైడ్గా కానీ కేంద్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి కుటుంబం మాగుంట కుటుంబం సహాయ సహకారాలు అందిస్తుంది. ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టినటువంటి వ్యక్తులు మాగుంట కుటుంబ వ్యక్తులు. అందులో ముఖ్యంగా పూజ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి ఇన్ని పర్యాయాలు వాళ్ళ కుటుంబం నుంచి ఎంపీగా ఉంటే ఏ రోజు కూడా ఏ కార్యకర్త కూడా నేను చూడలేదు ఈ రోజుకి వాళ్ళ పన్నెత్తి మాట అన్నటువంటి సందర్భం లేదు. సార్ మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఈ విధంగా హింసించారు, లేదా మాకు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి ఆయన దూషించినటువంటి సందర్భం ఇంతవరకు మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కనివిని ఎరిగిన వృత్తులు ఏ రోజు కూడా చూసిన సందర్భం లేదు. కాబట్టి మాగుంట కుటుంబాన్ని పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీనివాసరెడ్డి గారిని అనేటటువంటి స్థాయి స్తోమత మీకు లేదు. పార్టీ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే. మీ పార్టీని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఈరోజు మీకు సీటును తిరస్కరిస్తున్నారని చెప్పి మేము మీడియా ప్రకారంగా చూస్తున్నాం. కానీ సామాజిక వర్గాల పేరెత్తి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మాగుంట కుటుంబాన్ని మాట్లాడటం అసలు కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ పత్రికాముఖం ఖండిస్తూ మాగుంట కుటుంబం ఎవరికి అపకారం చేయనటువంటి కుటుంబం, అందరికీ ఉపకారం చేసిన కుటుంబం, పేదల పెన్నిధులైనటువంటి వాళ్ళు ఎంతోమంది పేదలకి భిక్ష పెట్టి ఈరోజు ఎన్నో కుటుంబాలను ఆదుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబాన్ని తెలియపరుచుకుంటూ